అభ్యర్థి అయిన డాక్టర్ వి నరేందర్ రెడ్డి సార్ ఆఫీస్ నుండి మాట్లాడుతున్నామండి. చెప్పండి సార్, ఫిబ్రవరి 27 రోజు జరిగే పోలింగ్లో డాక్టర్ వి నరేందర్ రెడ్డి సార్ గారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వవలసిందే కోరుతున్నాం సార్. లేదమ్మా, ఆయన ఓటమి కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. సార్ ఎందుకు సార్? వారు కేవలం వారిది కాలేజ్ ఉన్నది కదా. సార్, ఏం కాలేజీ? ఆల్ఫోన్స్ జూనియర్ కాలేజ్. అందులోనే మా కూతురు చదివింది. మా కూతురుని చదివినప్పుడు సార్కు ఏదైనా రిక్వెస్ట్ అంటే మా పాపను బ్రాంచ్ చేంజ్ చేయడానికి దానికోసమని 4 సార్లు వస్తే ఒకసారి కూడా సార్ అపాయింట్మెంట్ ఇవ్వలే. సార్ ఛాంబర్లోకి మమ్మల్ని రానియలే. ఏ పేద విద్యార్థికి ఆయన ఎప్పుడు 10 రూపాయలు డిస్కౌంట్ ఇవ్వలే. హలో సార్, వింటున్నా. ఆయన కార్పొరేట్ కాలేజీలకు పనిచేస్తాడు తప్ప రాజకీయంకు పనిచేయడు. ఓకేనమ్మా? ఓకే సార్. ఇప్పుడు నేను చెప్పింది మీరు ఫీడ్బ్యాక్ చెప్తారా లేకపోతే మీరు పెట్టే సట్నే ఊరుకుంటారా? ఫీడ్బ్యాక్ చేస్తాం సార్. ఫీడ్బ్యాక్ చెప్పండి. సార్ను మంచిగా కాలేజీ నడుపుకోమనండి. సార్ రాజకీయాలు పనికిరారు. సార్ మీరు ఎప్పుడు ఎవరికి డిస్కౌంట్ ఇవ్వలేదట, ఎవరు వస్తే ఫోన్ ఎత్తలేదట, ఏ తల్లిదండ్రులు వచ్చినా మీరు చక్కగా రెస్పాన్స్ కాలేదట. ఇక మీరు ఎమ్మెల్సీ ఏం చేస్తారు? సప్లైకి వద్దు ఊకోని అని చెప్పండి. ఓకేనమ్మా?